అబ్దుల్లా కుతుబ్ షా తన తల్లి పేరుతో నిర్మించినది? ఆప్షన్ 1 హైదరాబాద్, ఆప్షన్ 2 చార్మినార్, ఆప్షన్ 3 హయత్ నగర్, ఆప్షన్ 4 హుస్సేన్ సాగర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 హయత్ నగర్. హైదరాబాద్లో అక్కన్న మాదన్న దేవాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 బహదూర్పుర, ఆప్షన్ 2 సాలిబండ, ఆప్షన్ 3 గోల్కొండ, ఆప్షన్ 4 కార్వాన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 సాలిబండ. కుడుములు అనే తెలంగాణ పిండి వంటకాలు దేంతో చేస్తారు? ఆప్షన్ 1 బియ్యపిండి, ఆప్షన్ 2 గోధుమ పిండి, ఆప్షన్ 3 మొక్కజొన్న పిండి, ఆప్షన్ 4 జొన్న పిండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 బియ్యపిండి. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఏ సంవత్సరంలో విరమించబడింది? ఆప్షన్ 1 1948, ఆప్షన్ 2 1949, ఆప్షన్ 3 1950, ఆప్షన్ 4 1951. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 1951. బహమనీల కాలంలో బాల్య వివాహాలు సర్వసాధారణము అని ఎవరు పేర్కొన్నారు? ఆప్షన్ 1 ఇబన్ బటూటా, ఆప్షన్ 2 ఫెరిస్టా, ఆప్షన్ 3 నికిటిన్, ఆప్షన్ 4 ఇసామి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఫెరిస్టా. బహమనీల కాలంలో నాణేలు ఏ లోహాలతో తయారు చేసేవారు? ఆప్షన్ 1 కాపర్, ఆప్షన్ 2 వెండి, ఆప్షన్ 3 బంగారం, ఆప్షన్ 4 పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. తెలంగాణలో ఏ గిరిజన తెగవారు తీజ్ పండుగను జరుపుకుంటారు? ఆప్షన్ 1 బంజారాలు, లంబాడీలు, కోయలు, గోండులు, ఆప్షన్ 4 లాంలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 బంజారాలు, లంబాడీలు. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణలో ఏ గిరిజన తెగవారు తీజ్ పండుగను జరుపుకుంటారు? నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వారిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో సంబంధం లేనివారు? ఆప్షన్ 1 ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆప్షన్ 2 చండ్ర రాజేశ్వరరావు, ఆప్షన్ 3 కొండా వెంకటరంగారెడ్డి, ఆప్షన్ 4 దేవులపల్లి వెంకటేశ్వరరావు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 కొండా వెంకటరంగారెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్. మోటుపల్లి శాసనం వేయించింది ఎవరు? ఆప్షన్ 1 రుద్రదేవుడు, ఆప్షన్ 2 గణపతి దేవుడు, ఆప్షన్ 3 కేతన, ఆప్షన్ 4 పువ్వుల గుమ్మడి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 గణపతి దేవుడు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వారిని కాలక్రమానుగణంలో పేర్చుము. ఇది డైరెక్ట్గా ఆన్సర్ చెప్పేసుకుందామండి. ఫస్ట్ జంషీద్, తర్వాత వాళ్ళు ఇబ్రహీం కుతుబ్ షా, తర్వాత మహమ్మద్ కుతుబ్ షా, తర్వాత అబ్దుల్లా కుతుబ్ షా. ఆన్సర్ ఇంకొకసారి చెప్దాం. ఫస్ట్ జంషీద్, తర్వాత ఇబ్రహీం కుతుబ్ షా, తర్వాత మహమ్మద్ కుతుబ్ షా, తర్వాత అబ్దుల్లా కుతుబ్ షా. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. సుఖసప్తతి రచయిత ఎవరు? సుఖసప్తతి రచయిత ఎవరు? ఆప్షన్ 1 ఫెరిస్టా, ఆప్షన్ 2 జియాద్దీన్ బరౌని, ఆప్షన్ 3 పాలవేరిక, ఆప్షన్ 3 పాలవేకరి కదిరిపతి, ఆప్షన్ 4 అయ్యలరాజు నారాయణాచార్యుడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 పాలవేకరి కదిరిపతి. నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రెంచ్ నగర వ్యాపారి టావెర్నియర్ ప్రకారం ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కోహినూర్ వజ్రంలో ఏ గనిలో దొరికింది? కోహినూర్ వజ్రం ఏ గనిలో దొరికింది? ఆప్షన్ 1 కొల్లూరు, ఆప్షన్ 2 కోలార్, ఆప్షన్ 3 రానాళ్లకోట, ఆప్షన్ 4 గండికోట. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 కొల్లూరు. నెక్స్ట్ క్వశ్చన్.
కాన్స్టిట్యూషన్ అనే ఆంగ్ల పదం కాన్స్టిట్యూషియో అనే ఏ భాష పదం నుండి ఉద్భవించింది? ఆప్షన్ 1 లాటిన్, ఆప్షన్ 2 గ్రీకు, ఆప్షన్ 3 ఫ్రెంచ్, ఆప్షన్ 4 చైనీస్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఫ్రెంచ్. నెక్స్ట్ క్వశ్చన్. రాజ్యాంగ పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ నియమించబడని వ్యక్తి ఎవరు? ఆప్షన్ 1 శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, ఆప్షన్ 2 సోమనాథ్ లహరి, ఆప్షన్ 3 ఫ్రాంక్ ఆంటోనీ, ఆప్షన్ 4 సర్దార్ బల్దేవ్ సింగ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగంలో రాజ్యాంగ ప్రవేశికను భారత జాతక చక్రంగా అభివర్ణించింది ఎవరు? ఆప్షన్ 1 అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, ఆప్షన్ 2 ఎర్నెస్ట్ బార్కర్, ఆప్షన్ 3 కెఎం మున్షి, ఆప్షన్ 4 ఐవర్ జెన్నింగ్స్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 కెఎం మున్షి. వన్యప్రాణుల సంరక్షణ చర్యలు భారత రాజ్యాంగంలో దేని కిందకు వస్తాయి? రికార్డ్ అయింది ఇప్పటి వరకు ఎలా వస్తుందో. నెక్స్ట్ క్వశ్చన్. వన్యప్రాణుల సంరక్షణ చర్యలు భారత రాజ్యాంగంలో దేని కిందకు వస్తాయి? ఆప్షన్ ఏ ప్రాథమిక విధులు, ఆప్షన్ బి ఆదేశిక సూత్రాలు, ఆప్షన్ సి 7వ షెడ్యూల్ కిందకు. కరెక్ట్ ఆన్సర్ ఏ, బి మరియు సి మూడు కరెక్టేనండి. నెక్స్ట్ క్వశ్చన్. యూనియన్ యొక్క కార్యనిర్వహణ అధికారం అధ్యక్షునికి అప్పగించబడుతుంది. ఇది రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం అమలు చేయబడుతుంది? ఆప్షన్ 1 ఆర్టికల్ 54, ఆప్షన్ 2 ఆర్టికల్ 55, ఆప్షన్ 3 ఆర్టికల్ 56, ఆప్షన్ 4 ఆర్టికల్ 55. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఆర్టికల్ 54. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఆప్షన్ 1 రాష్ట్రాల విధాన సభలు ఉపరాష్ట్రపతిని ఎన్నికల్లో పాల్గొనవు. పార్లమెంట్లోని నామినేట్ సభ్యులు కూడా రాష్ట్రపతి ఉప ఎన్నికల్లో పాల్గొనరు. ఈ క్రింది వాటిలో ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఆప్షన్ 1 రాష్ట్రాల విధాన సభలు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనవు. ఆప్షన్ 2 పార్లమెంట్లోని నామినేట్ సభ్యులు కూడా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొంటారు. ఆప్షన్ 3 నైష్పత్తిక ప్రాతినిధ్య ఏక ఓటు బదిలీ పద్ధతి ద్వారా పరోక్షంగా ఉపరాష్ట్రపతి ఎన్నిక అవుతారు. ఆప్షన్ 4 పైవన్నీ సరి అయినవే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ సరి అయినవే. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది ఇచ్చిన స్టేట్మెంట్లను పరిశీలించండి. ఆప్షన్ ఏ భారతదేశంలో సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం. ఆప్షన్ బి సుప్రీంకోర్టు రాజ్యాంగ పరిరక్షకుడిగా వ్యవహరిస్తుంది. ఆప్షన్ సి దిగువ కోర్టుల న్యాయమూర్తులను నియమించే అధికారం సుప్రీంకోర్టుకు ఉంది. కరెక్ట్ ఆన్సర్ ఏ మరియు బి. అంటే భారతదేశంలో సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం అండ్ నెక్స్ట్ సుప్రీంకోర్టు రాజ్యాంగ పరిరక్షకుడిగా వ్యవహరిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. 105వ సవరణ చట్టం ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? ఆప్షన్ 1 ఆగస్టు 18, 2021,
ఆప్షన్ 2 ఆగస్టు 18, 2022. ఆప్షన్ 3 ఆగస్టు 10, 2021. ఆప్షన్ 4 ఆగస్టు 15, 2022. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఆగస్టు 18, 2021. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వారిలో ఎవరికి సభలో సభ్యత్వం లేకపోయినా నిర్ణాయక ఓటు హక్కు వినియోగించుకుంటారు? ఆప్షన్ 1 రాజ్యసభ చైర్మన్. ఆప్షన్ 2 విధాన పరిషత్ అధ్యక్షులు. ఆప్షన్ 3 రాజ్యసభ డిప్యూటీ చైర్మన్. ఆప్షన్ 4 లోక్సభ స్పీకర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 రాజ్యసభ చైర్మన్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తి నిర్బంధం చట్టబద్ధమైందా కాదా అని వివరించడానికి అమలు చేసే న్యాయబద్ధమైన రిట్ ఏది? ఆప్షన్ 1 హెబియస్ కార్పస్. ఆప్షన్ 2 సెర్షియోరరీ. ఆప్షన్ 3 మాండమస్. ఆప్షన్ 4 కోవారెంటో. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 హెబియస్ కార్పస్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా 4 భాషలు అయిన బోడి, డోంగ్రీ, మైథిలి మరియు సంతాల్లు 8వ షెడ్యూల్లో చేర్చబడ్డాయి? ఆప్షన్ 1 92వ రాజ్యాంగ సవరణ చట్టం 2023. 91వ రాజ్యాంగ సవరణ 92వ రాజ్యాంగ సవరణ 2003. 91వ రాజ్యాంగ సవరణ 2003. 86వ రాజ్యాంగ సవరణ 2002. 84వ రాజ్యాంగ సవరణ 2001. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 92వ రాజ్యాంగ సవరణ 2003. నెక్స్ట్ క్వశ్చన్. బల్వంత్ రాయ్ మెహతా కమిటీ సమర్పించిన నివేదికలో స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి ఏ అంశం పేర్కొనబడలేదు? ఆప్షన్ 1 గ్రామ పంచాయతీలకి ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలి. ఆప్షన్ 2 స్థానిక సంస్థలకు రాజ్యాంగబద్ధత కల్పించాలి. ఆప్షన్ 3 స్థానిక సంస్థల పదవీకాలం 5 ఏళ్ళు. ఆప్షన్ 4 పార్టీయేతర ఎన్నికలు నిర్వహించాలి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 స్థానిక సంస్థలకు రాజ్యాంగబద్ధత కల్పించాలి. నెక్స్ట్ క్వశ్చన్. క్రిమినల్ ప్రొసీజర్ చట్టం 2022ను ప్రభుత్వం ఏ చట్టం స్థానంలో చేర్చింది? ఆప్షన్ 1 ఖైదీల గుర్తింపు చట్టం 1920. ఆప్షన్ 2 శ్రామికుల గుర్తింపు చట్టం 1921. ఆప్షన్ 3 దోషుల గుర్తింపు చట్టం 1918. ఆప్షన్ 4 నిర్దోషుల చట్టం 1923. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఖైదీల గుర్తింపు చట్టం 1920. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులలో పొందుపరచబడినది ఏది? ఆప్షన్ 1 మత స్వాతంత్ర్యపు హక్కు. ఆప్షన్ 2 పీడనాన్ని నిరోధించే హక్కు. ఆప్షన్ 3 మానవత్వపు హక్కు. ఆప్షన్ 4 సమానమైన పనికి సమానమైన వేతనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 సమానమైన పనికి సమానమైన వేతనం. నెక్స్ట్ క్వశ్చన్. జమ్మూ మరియు కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019లోని ఏ సెక్షన్ అనుసరించి జమ్మూ మరియు కాశ్మీర్ యొక్క కేంద్రపాలిత ప్రాంతం శాసనసభ మరియు దాని కూర్పును వివరిస్తుంది? ఆప్షన్ 1 సెక్షన్ 222. సెక్షన్ 114. ఆప్షన్ 1 సెక్షన్ 20. ఈ 2 కలిపేసి ఇచ్చారు కదా, అందుకే కన్ఫ్యూజ్ అయ్యాను. ఆప్షన్ 2 సెక్షన్ 14. ఆప్షన్ 3 సెక్షన్ 12. ఆప్షన్ 4 సెక్షన్ 13. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 సెక్షన్ 20. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అంతర్గతి కల్లోలాల స్థానంలో సాయుధ తిరుగుబాటు అనే పదం చేర్చడం జరిగింది? ఆప్షన్ 1 44వ రాజ్యాంగ సవరణ. ఆప్షన్ 2 52వ రాజ్యాంగ సవరణ. ఆప్షన్ 3 38వ రాజ్యాంగ సవరణ.
ఆప్షన్ 4 27వ రాజ్యాంగ సవరణ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 44వ రాజ్యాంగ సవరణ. ఏదైనా రాష్ట్రంలో గరిష్టంగా ఎంతకాలం వరకు రాష్ట్రపతి పాలన విధించవచ్చు? ఆప్షన్ 1 3 సంవత్సరాలు, ఆప్షన్ 2 2 సంవత్సరాలు, ఆప్షన్ 3 1 సంవత్సరం, ఆప్షన్ 4 6 నెలలు మాత్రమే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 1 సంవత్సరం. నెక్స్ట్ క్వశ్చన్. క్యాబినెట్ కమిటీల లక్షణాలకు సంబంధించి క్రింది వాటిలో ఏది సరైనది? ఆప్షన్ ఏ వ్యాపార నియమాలు వాటి స్థాపన కోసం అందిస్తాయి. ఆప్షన్ బి ఒక కమిటీలో ప్రధానమంత్రి సభ్యునిగా ఉన్నట్లయితే అతను దానికి నిరంతరం అధ్యక్షత వహిస్తాడు. ఆప్షన్ 3 క్యాబినెట్ కమిటీలు శాశ్వతమైనవి కావు, ఇవి తాత్కాలిక స్వభావం కలిగి ఉంటాయి. ఆప్షన్ డి వారి సభ్యత్వం 3 నుండి 8 వరకు ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 బి మరియు డి. అంటే ఒక కమిటీలో ప్రధానమంత్రి సభ్యునిగా ఉన్నట్లయితే అతను దానికి నిరంతరం అధ్యక్షత వహిస్తాడు. నెక్స్ట్ వారి సభ్యత్వం 3 నుండి 8 వరకు ఉంటుంది. ఓకే, ఇక్కడికి 68 బిట్స్ అనేవి కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ బిట్ చూద్దాం.